ఓం శుభంకర్యే నమః. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. రవి, బుధ, శని, కుజ ప్రభావములతో ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి విషయములో కూడా జాగ్రత్త అవసరం. ప్రాధాన్యతని పెట్టుకుంటూ వ్యవహారములు చేసినట్లయితే విజయాన్ని పొందుతారు. తొందరపాటుతో ఆప్తుల వద్ద అవమాన పాలు మాత్రం అవ్వకండి. నోరు జారి ఎవరిని కూడా ఏ మాట అనవద్దు. అకాలముగా కొన్ని సందర్భాలలో మీ యొక్క అజాగ్రత్త చేత కొంత అనారోగ్య పాలు కూడా అవుతారు. తిండి విషయములో పరమాత్మ చెప్పిన విధంగా నెలలో ఆమిత్యము 15 రోజులకు ఒకసారైనా ఉపవాసము ఉండటము ద్వారా శరీరము దృఢత్వాన్ని పొందుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సందర్భం కూడా సింహరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గోచరిస్తుంది. ఉద్యోగస్తులు వారు చేసేటువంటి పని సరిపోదనుకున్నట్టుగా మరొక పనిని కూడా వెతుకుతూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. ముందస్తు జాగ్రత్తతో కొన్ని నిర్ణయాలను తీసుకోండి. గృహ మార్పిడి విషయము ద్వారా ఎంతో లాభాన్ని పొందవచ్చు సింహరాశి జాతకులు. ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించడమే కాకుండా దాని మీద పూర్తి అవగాహనకి రండి. ఆలోచన చేశాను, ఇది మంచిదే అనే నిర్ణయాన్ని తీసుకోవద్దు. అవగాహనకి రండి. ఒక్కసారి చేసినటువంటి పని చిరకాలము ఉండాలి. అది మంచి పని అయితే. చెడ్డ పనిని మరొక్కసారి చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, ముఖ్యంగా పురుషులు, చెడు వ్యసనాలకి దోహదపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదో చిన్నదే కదా, ఒక పార్టీనే కదా అని అనుకుని అనవసరంగా పోలీసు వారికి, న్యాయ వ్యవస్థకి మీరు ప్రశ్నార్థకంగా మిగలకూడదు. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో చక్కటి జీవనాన్ని గడపాలి. తొందరపాటుతో వ్యసన పాలు కాకండి విద్యార్థులు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో ధనము సమకూరటం అనేటువంటిది గమనార్హం. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చర్చ చేసి, ఆలోచన చేసి, అవగాహన తెచ్చుకొని నిర్ణయాలను తీసుకోండి. కుమార్తె విషయంలో కానీ, కుమారుడి యొక్క విషయంలో కానీ తొందరపాటుతో ఏ పని చేయకండి. బంధుమిత్రుల కలయిక, ఆప్తులతో ఉండేటువంటి విధానములని కొంత మార్చుకోండి. వాయిదా వేయాల్సినటువంటి కొన్ని పనులు ఇట్టే జరిగిపోతాయి. మీ ప్రమేయం లేకుండా మీకు ఒక అవమానము కూడా ఏప్రిల్ మాసంలో గోచరిస్తుంది. కాబట్టి తొందరపాటుతో ఎవరిని ఏది అనకండి. ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి కొన్ని ప్రమాదములు, కొన్ని అనుగుణమైనటువంటి ప్రమాదములు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనేటువంటిది చాలా అవసరం. మధ్యవర్తులు చెప్పిన మాటలను విని భర్త భార్యని కానీ, భార్య భర్తని కానీ అవమానించటము, అనుమానించటము శ్రేయోదాయకం కాదు. ఏది ఉన్నప్పటికీ స్పష్టముగా భార్యాభర్తలు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావటం మంచిది. ద్వితీయార్ధములో ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ద్వితీయార్ధములో ఏప్రిల్ మాసములో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అంటే చాలామంది సింహరాశి జాతకులు
షేర్స్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, భూమి మీద పెట్టుబడిని పెడుతూ ఉంటారు. అవి లాభాన్ని చేకూరుస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెరుగుతున్నటువంటి ధరల రీత్యా కొన్ని విషయాల యందు సింహరాశి జాతకులు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆరోగ్యములో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనోధైర్యముతోనే ఎదుర్కోగలరు. ఆర్థిక స్థితిగతులు కూడా ద్వితీయార్థములో సింహరాశి వారికి మెరుగుపడతాయి. అలాగే తొందరపాటుతో ఎవరెవరో చెప్పారు అని చెప్పి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా ఆలోచన చేసి అవగాహన తెచ్చుకుని నిర్ణయాలను తీసుకోండి. గతములో చేసినటువంటి కొన్ని తప్పిదాల ప్రభావం చేత అశాంతిగా ఉంటూ ఉంటారు. మనమన్న మాట వల్ల, మనము చేసినటువంటి ప్రవర్తన వలన ఎంతోమందికి ఇబ్బంది కలిగి ఉంటుంది. పోన్లేండి, ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగింది అనుకుందాం, ఆ అర్హతని, ఆ పాపాన్ని మనం పొందాం. ఆ ఇబ్బంది నుంచి తొలగటానికి పశ్చాత్తాపం అనేటువంటిది మంచిది. ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపడానికి సింహరాశి వారికి ద్వితీయార్థము ఎంతో సులభంగా కనబడుతూ ఉంటుంది, అనుగుణంగా ఉంటుంది. ప్రయత్నము చేయాలి, సాధన చేయాలి. మీ కులదైవాన్ని దర్శనము చేయటం చాలా మంచిది. సింహరాశి వారు కులదైవ ఆరాధన ఏప్రిల్ మాసములో సింహరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే విద్యార్థులకి కూడా చక్కటి భవిష్యత్తుని కలగజేస్తుంది కులదైవ ఆరాధన. ఎర్రటి ఆవుకి అలాగే పచ్చి గడ్డిని సమర్పణ చేయటం మంచిది. దేశీయ గోవులని పోషించటము ద్వారా సింహరాశి జాతకులు గొప్ప ఫలితాలను పొందవచ్చు. అలాగే కులదైవ దర్శనము, కులదైవ ఆరాధన, కులదేవుడి యొక్క సన్నిధిలో అన్నదానము చేయటం అనేటువంటిది ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందటమే కాకుండా కుటుంబములో ఉన్నటువంటి అప్రశాంతత తొలగుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య కలుగుతుంది. అన్యోన్యత పెరగటమే కాకుండా సమాజములో చక్కటి జీవనాన్ని గడపగలుగుతారు సింహరాశి వారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.